రాష్ట్రంలో ద్రోణి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది వాతావరణ శాఖ. క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో అక్కడక్కడ వానలు పడే అవకాశం ఉందని చెప్పింది. రాబోయే 3 రోజులు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఇక రాబోయే 3 రోజులు ఎండల తీవ్రత కూడా పెరుగుతుందంటున్న వెదర్ ఆఫీసర్ ధర్మరాజుతో కల్పన ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఓవైపు వాన ఉంటే మరోవైపు ఎండ తీవ్రత అధికంగా కనిపిస్తా ఉంది. అంతు చిక్కని వాతావరణం అయితే గత 2-3 రోజుల నుంచే కనిపిస్తా ఉంది. మరి ఇంకెన్ని రోజులు ఇలాంటి వాతావరణమే ఉండే అవకాశం ఉంది? దాంతోపాటు ప్రజెంట్ రెయిన్ కి సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి, అధిక ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతున్నాయో తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, వెదర్ కి సంబంధించి అయితే గత 2 రోజుల నుంచి అయితే అసలు చాలా వరకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అసలు ఎందుకు ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే గత 2 రోజులుగా కూడా చూసుకున్నట్లయితే పగటిపూట ఉష్ణ తీవ్రత అనేది కొంచెం అధికంగాను, తర్వాత సాయంత్రం సమయాల్లో మనకి వాతావరణం అంతా చల్లబడి తర్వాత సడన్ గా ఉరుములు మెరుపులతో ఉన్నటువంటి మేఘకృతమైనటువంటి వాతావరణం కూడా సాయంత్రం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మనం చూస్తున్నాము. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం అక్కడక్కడ ఫామ్ అవుతున్నటువంటి ఉపరితల చక్రవాకాలు కానీ అట్లాగే రాష్ట్రం సరిహద్దుల గుండా వెళ్తున్నటువంటి మన ద్రోణులు కూడా ఈ యొక్క వాతావరణానికి ప్రభావం చేసే విధంగా ఉన్నాయి. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం అనగానే ముఖ్యంగా ఈ యొక్క వేసవి కాలాల్లో అధికంగా అయినటువంటి ఉష్ణ తీవ్రతకు కోస్టల్ ఏరియాకి కూడా దూరంగా ఉండడం వల్ల ఇది భారతదేశ చిత్రపటంలోనే మధ్యస్థంగా ఉండడం వల్ల మనకి ఇట్లాంటి వాతావరణం అనేది ముఖ్యంగా కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఎండలకు సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి, ఏ విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి, ఎట్లాంటి జిల్లాలకు కలర్ వార్నింగ్స్ ఇచ్చారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ అంతా కూడా ఎండ తీవ్రత అనేది అధికంగా ఉండే అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే 41 నుంచి 44 వరకు కూడా ఎండ తీవ్రత అనేది ఉండే అంచనాలు ఉన్నాయి. రానున్న 4 రోజులు కూడా ఈ ఎండ తీవ్రత అనేది అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. తర్వాత క్రమేపీ ఎండ తీవ్రత పెరిగే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కూడా ఎక్కడెక్కడ ఎంత తీవ్రత కనిపిస్తా ఉంది, ఉష్ణోగ్రతలకు సంబంధించి కూడా ఎన్ని డిగ్రీలు నమోదవుతా ఉన్నాయి, ఇటు హైదరాబాద్ కావచ్చు జిల్లాలకు సంబంధించి చూసుకున్నట్లయితే అటు ఉమ్మడి ఉత్తర జిల్లాలకు ఉన్నటువంటి ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్ ఈ ఏరియాస్ లో మనకి సుమారు 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది అధికంగా ఉంది. నిన్న చూసుకున్నట్లయితే మనకి సుమారు 42 వరకు కూడా ఈ యొక్క నిజామాబాద్ లో మనకి అధికంగా ఉష్ణ తీవ్రత నమోదైంది. ప్రస్తుతం కావచ్చు రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఉష్ణోగ్రతలకు సంబంధించి? అంటే ఏప్రిల్లోనే ఇట్లాంటి ఎండలు మనకు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి కదా, సో మే వచ్చేసరికి కూడా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఎండల తీవ్రత కావచ్చు, దాంతో పాటు ఇటు వడగలపులకు సంబంధించి ఎట్లాంటి అలర్ట్స్ ఉన్నాయి సార్? చూసుకున్నట్లయితే క్రమేపీ ఎండ తీవ్రత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇటు తూర్పు తెలంగాణ కొన్ని జిల్లాలకు మాత్రం ఈ రోజు తేలికపాటి వర్ష సూచన ఉన్నప్పటికీ కూడా క్రమేపీ రానున్న 4 రోజుల్లో ఈ ఎండ తీవ్రత పెరిగే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో అటు తూర్పు తెలంగాణ అంతా కూడా మనకి ఎండ తీవ్రత పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజెంట్ చూసుకున్నట్టయితే మనం ఏమైతే చెప్పుకుంటున్నామో భిన్నమైన వాతావరణ పరిస్థితులు అదే విధంగా కనిపిస్తా ఉన్నాయి. ఈ రోజుకి సంబంధించి కూడా ఉదయం అంతా అధిక ఉష్ణోగ్రతలు నమోదై ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షాలు నమోదవుతా ఉన్నాయి. ఈ వర్షాలు కావచ్చు ఇంకా ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈదుడుగాలుల ప్రభావం అనేది ఈ రోజు రేపు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు సుమారు 12 జిల్లాలకు ఈ యొక్క ఈదుడుగాలుల ప్రభావంతో పాటు తేలికపాటి వర్ష సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇటు తూర్పు తెలంగాణ భాగం అంతా కూడా మనకి ఎక్కువ ఈ యొక్క ఈదుడుగాలుల ప్రభావం అనేది గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలి వీచి అట్లాగే అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం అనేది కూడా చూడొచ్చు. అంటే నార్మల్ తేలికపాటి వర్షమే ఉందా, ఎక్కడైనా భారీ వర్షాలు కావచ్చు, వడగళ్ల వర్షాలకు సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈదుడుగాలతో పాటు తేలికపాటి వర్ష సూచన అయితే జారీ చేయడం జరిగింది. ఎక్కడ కూడా భారీ వర్ష సూచనలు అయితే జారీ చేయడం లేదు. వడగళ్లకి సంబంధించి ముఖ్యంగా ప్రస్తుతం అయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షంతో పాటు ఈదుడుగాలుల ప్రభావం అనేది కనిపిస్తుంది. నిన్న చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాల్లో వడగండ్ల వాన ఉన్నప్పటికీ కూడా ఈ రోజు అంత తీవ్రత అనేది లేదని చెప్పొచ్చు. మెయిన్ గా చూసుకున్నట్లయితే ఈ వర్షాలు ఇంకా ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది సార్? ఈ రోజు రేపు కూడా ఇటువంటి తేలికపాటి వర్ష సూచన అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఎక్కడైతే ఈదుడుగాలుల ప్రభావం ఉందో ఈ రోజు ఎల్లో కలర్ వార్నింగ్స్ అయితే జారీ చేయడం జరిగింది. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు చాలా వరకు తేలికపాటి వర్షం కావచ్చు, ఒకే ప్రాంతంలో ఒక వర్షం దంచుకొట్టిన సిచ్యువేషన్స్ కూడా ఇందాక కనిపించాయి. సో ఇట్లానే ఈ రోజు ఉండే అవకాశం ఉంది హైదరాబాద్ లో.
ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రానున్న 2 రోజులు కూడా పొడిబారినటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల మధ్య మధ్యలో సడన్ గా యొక్క కుములోనింబస్ మేఘాలు ఏర్పడడం, సడన్ గా తేలికపాటి వర్షం అనేది నమోదయ్యే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మనకు ఎండల తీవ్రతతో పాటు ఇటు వర్షాలు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఇవి వెదర్ కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ సాయితో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.